LTX classes అందిస్తున్న UPSC Infinity program is a 360-degree preparation program for you. అంటే మీకు అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా కవర్ చేస్తుంది. GS ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రాపర్గా లైవ్ క్లాసెస్ జరుగుతాయి, వాటి రికార్డింగ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. NCERT ఫౌండేషన్ క్లాసెస్ మీకు రెడీగా 6th నుంచి 12th వరకు ఆల్రెడీ కవర్ చేసి పెట్టాం. కరెంట్ అఫైర్స్ డైలీ లైవ్ క్లాస్ ఉంటుంది. CSAT CAT ఫ్యాకల్టీతో మీకు CSAT క్లాసెస్ రన్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఎప్పటికప్పుడు వీక్లీ టెస్టులతో పాటు ప్రిలిమ్స్ ముందు ప్రాపర్ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ డే 1 నుంచి ఆన్సర్ రైటింగ్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఆన్సర్ రైటింగ్ పైన మీకున్న భయాన్ని తొలగించేలాగా ప్రోగ్రామ్ డిజైన్ చేశాం. ఇదంతా కేవలం 60,000 రూపాయలకే, దట్ టు లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా యాక్సెస్ అనేది ఉంటుంది. 1 year 2 years అని కాదు, 5 years పట్టొచ్చు, 6 years పట్టొచ్చు. త్రూఅవుట్ యువర్ జర్నీ ద ప్రోగ్రామ్ విల్ స్టే విత్ యూ. అండ్ ఇది కూడా మీరు ఈఎంఐలో పే చేసుకునే సువర్ణ అవకాశాన్ని కూడా మనం కల్పిస్తున్నాం. ఒకేసారి పే చేయలేని వాళ్ళు 5,000 per month పే చేసి ఈ ప్రోగ్రామ్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. నౌ లెట్స్ కిక్ స్టార్ట్ అవర్ ఎడిటోరియల్. క్యాచింగ్ ఎ బ్రేక్ ఇందాకే చూసాం. క్యాచింగ్ ఎ బ్రేక్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఒక చెడు నుంచి చిన్న, అంటే నెగిటివ్ ఈవెంట్స్ నుంచి ఒక చిన్న పాజిటివ్ అనమాట. అంటే వరుసగా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ వస్తుంది ఎకానమీ. ఇప్పుడు క్యాచింగ్ ఏ బ్రేక్, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అయింది. సో చిన్న పాజిటివ్ ఈవెంట్ జరిగింది అని అర్థం. జాన్యువరీస్ ఇన్ఫ్లేషన్ డిప్ ఈజ్ రెస్పైట్ ఫర్ హౌస్ హోల్డ్స్ బట్ రిస్క్స్ ఆర్ బిల్డింగ్ అప్. అమ్మా, జాన్యువరిలో ఇన్ఫ్లేషన్ చాలా రోజుల తర్వాత ఆ డిప్ తగ్గింది. ఇది హౌస్ హోల్డ్స్కి ఒక రెస్పైట్ అంటే ఒక ఉపశమనం కలిగించే అంశము. ధరలు పెరిగిపోతున్న ధరలతో స్ట్రగుల్ అవుతున్న హౌస్ హోల్డ్స్కి ఏంటమ్మా ఇది? జనవరి యొక్క ఇన్ఫ్లేషన్ డిప్ ఏంటి? ఒక రెస్పైట్, ఒక ఉపశమనం. రెస్పైట్ అంటే మీనింగ్ ఏంటి? స్ట్రగుల్ అవుతున్న ఒక సిరీస్ ఆఫ్ నెగిటివ్ ఈవెంట్స్ మధ్యలో ఒక చిన్న పాజిటివ్ ఈవెంట్ లేదా ఒక బ్రేక్ అనమాట. వాడికి ఒక చిన్న బ్రేక్. విపరీతంగా ఎండ వస్తుంది, చిన్న చల్లగాలి వేసింది అనుకోండి, అదొక రెస్పైట్. ఉదయం నుంచి వర్షం పడుతుంది, కొంతసేపు గ్యాప్ ఇచ్చింది అనుకోండి, అదొక రెస్పైట్. అలా రెస్పైట్ అనే పదాన్ని వాడతాం. సో జనవరిలో ఇన్ఫ్లేషన్ తగ్గడం అనేది ఒక రెస్పైట్ ఫర్ హౌస్ హోల్డ్స్, కానీ రిస్కులు మాత్రం పెరుగుతున్నాయి. ఏ హెల్దీ వింటర్ హార్వెస్ట్ ఆఫ్ వెజిటబుల్స్ reined in food inflation to a 5-month low of 6% in January, driving down India's consumer price inflation to 4.3%, tantalizingly close to the 4% median target pursued by the Reserve Bank of India. సో ఇక్కడ ఏం రాశారు? వింటర్లో వెజిటబుల్స్ బాగా పండాయి. హార్వెస్ట్ అంటే బాగా పంట దిగుబడి అనేది వచ్చింది. వెజిటబుల్స్ ఎక్కువగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ మనకి ఇబ్బంది పెడుతుంది. సో ఎస్పెషల్లీ టాప్, ఈ TOP గుర్తుపెట్టుకోండి. OTP అనొచ్చు, టాప్ అనొచ్చు. టాప్ అంటే టొమాటో, ఆనియన్, పొటాటో. ఇండియన్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వెజిటబుల్స్ ఈ 3: టొమాటోస్, ఆనియన్స్, పొటాటోస్. ఈ మూడింటి ప్రైస్లే మొత్తం దేశ గమనాన్ని, ముఖ చిత్రాన్ని మార్చేస్తాయి, ల్యాండ్స్కేప్ని చేంజ్ చేస్తాయి. సో ఈ పంటలు వింటర్లో బాగా పండాయంట ఓవరాల్గా వెజిటబుల్స్. దానివల్ల ఏమైంది? ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏమైంది? రీనిన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీనిన్? రీనిన్ అంటే కంట్రోల్. రీనిన్ అంటే అర్థం ఏంటి? కంట్రోల్, అదుపు చేశారు. దేన్ని అదుపు చేశారు? అదుపు చేసింది ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఫుడ్ ప్రైసెస్లో ఇన్ఫ్లేషన్ని, ఎదుగుదలని అది కంట్రోల్ చేసింది. ఏంటి? వెజిటబుల్స్ యొక్క దిగుబడి, అంటే బాగా పంట పండింది, సప్లై బాగా పెరిగింది. సప్లై పెరగడం వల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ అదుపులోకి వచ్చింది. టు 5-month low of 6%, జనవరిలో అది 6%కి తగ్గింది. ఏది? ఫుడ్ ఇన్ఫ్లేషన్. డ్రైవింగ్ డౌన్, దానివల్ల ఏమైంది? డ్రైవింగ్ డౌన్ అంటే పుషింగ్ డౌన్ ఇండియా CPI, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ని 4.3%కి, CPI బేస్డ్ ఇన్ఫ్లేషన్ని 4.3%కి అది డ్రైవ్ డౌన్ చేసింది, తగ్గించింది. ఇన్ఫ్లేషన్లో మనకి 2 క్యాలిక్యులేట్ చేస్తారు, WPI, CPI. CPI అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్నే మనం రిటైల్ ఇండెక్స్ లేదా రిటైల్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటాము. అది హోల్సేల్, ఇది రిటైల్ అనమాట. సో RBIకి ఒక టార్గెట్ ఉంటుంది. ఏంటది? ఈ రిటైల్ ఇన్ఫ్లేషన్ లేదా CPI బేస్డ్ ఇన్ఫ్లేషన్ని 4 ± 2%లో మెయింటైన్ చేయాలని. సో ఐడియల్గా 4% దగ్గర దాన్ని మెయింటైన్ చేయాలనేది వాళ్ళ టార్గెట్. ఓకే, 4% దగ్గర మెయింటైన్ చేయాలనేది వాళ్ళ యొక్క టార్గెట్ అనమాట. అది పాయింట్. ఇది 4.3%కి వచ్చింది, విచ్ ఇస్ టాంటలైజింగ్లీ క్లోజ్ టు ద 4% మీడియం టార్గెట్ పర్సూడ్ బై. పర్సూడ్ అంటే ఫాలోడ్ బై, అంటే ఆ టార్గెట్ పెట్టుకొని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎవరు? RBI యొక్క గోల్ ఏంటి? 4% టార్గెట్ రీచ్ అవ్వడం. సో దానికి చాలా దగ్గరకు వచ్చింది, 4.3%కి వచ్చింది అని అర్థం. టాంటలైజింగ్లీ క్లోజ్ అంటే చాలా దగ్గరకు వచ్చింది కానీ అచీవ్ చేయలేదు అన్నట్టు అనమాట. మీరు 1 మార్కులో పోయింది, 0.25 మార్క్స్లో పోయింది, జస్ట్ మిస్ అయ్యాం, అలాంటి సందర్భాల్లో టాంటలైజింగ్ అనే పదాన్ని మనం వాడతాం.
రీనిన్ అనేది ఫ్రేజల్ మీకు కలిపి వస్తుంది. ఫర్ అర్బన్ కన్స్యూమర్స్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్లేషన్ ఈజ్ టు 3.9%. సో ఈ ఇన్ఫ్లేషన్లో మళ్ళీ అర్బన్ రూరల్ ఉంటాయి. అర్బన్కి 3.9% ఉంటే రూరల్కి వచ్చేసి a much moderated 4.6% uptick in prices. సో రూరల్కి 4.6% ఉంది, అర్బన్కి 3.9%. అర్బన్ కన్నా రూరల్కి కొంచెం ఎక్కువ ఉంది, ఓవరాల్గా 4.3%. దిస్ కాన్స్టిట్యూట్స్ సమ్ రిలీఫ్ ఫర్ హౌస్ హోల్డ్స్. దీనివల్ల కొంత హౌస్ హోల్డ్స్కి కొంత రిలీఫ్ అనేది వస్తుంది. ఎస్పెషల్లీ ది అర్బన్ మిడిల్ క్లాస్ విచ్ హ్యాస్ బీన్ అవైటింగ్ రిలీఫ్ ఫ్రమ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అండ్ హెస్ పుల్డ్ బ్యాక్ ఆన్ ది అదర్ స్పెండింగ్. సో అర్బన్ మిడిల్ క్లాస్ ఏమైపోయిందంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయి చాలా స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళు. అండ్ దానివల్ల ఏమైంది, హ్యాస్ పుల్డ్ బ్యాక్ ఆన్ అదర్ స్పెండింగ్. ఫుడ్ కోసం స్పెండింగ్ పెరిగిపోవడం వల్ల వేరే స్పెండింగ్ తగ్గించేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చేసింది. వాళ్ళకి వేరే స్పెండింగ్ తగ్గించుకునే పరిస్థితి అనేది వచ్చేసింది. వేరే వాటి మీద వాళ్ళ స్పెండింగ్ తగ్గించేశారు, వేరే దాని మీద వాళ్ళ స్పెండింగ్స్ తగ్గించేశారు. ఇఫ్ ఇన్ఫ్లేషన్ హోల్డ్స్ అరౌండ్ దిస్ లెవెల్ ఫర్ సమ్ టైమ్, ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఇదే లెవెల్లో ఇంకొన్నాళ్ళు ఉంటే this may have broader connotations for consumption and growth impulses gathering fresh steam. ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఇదే లెవెల్లో ఉంటే, అంటే ఈ తక్కువ లెవెల్లో ఉంటే బ్రాడర్ కానోటేషన్స్ ఫర్ కన్జంప్షన్, రేపొద్దున గ్రోత్ ఇంపల్సెస్కి ఇది హెల్ప్ చేయొచ్చు, అంటే ఎకనామిక్ గ్రోత్కి దోహదపడవచ్చు, కన్జంప్షన్ పెరగడానికి దోహదపడవచ్చు అని అర్థం. ఇన్ఫ్లేషన్ తక్కువలో ఉంటే అర్థం ఏంటంటే ధరలు అదుపులోకి వస్తాయి. ధరలు అదుపులోకి వస్తే జనాలకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంత రేట్లు పెరిగిపోయి కొనలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఇప్పుడు కొనడానికి ఇంట్రెస్ట్ చూపొచ్చు, కన్జంప్షన్ పెంచవచ్చు అని అర్థం. గ్యాదరింగ్ ఫ్రెష్ టీమ్ అంటే దానికి ఇంకొంచెం ఊపు ఉత్సాహం వస్తాయని, దానికి ఇంకొంచెం ఊపు ఉత్సాహం వస్తాయనే మీనింగ్ మనకు వస్తుంది. రైట్? ఇఫ్ సంథింగ్ ఈజ్ గ్యాదరింగ్ స్టీమ్, దట్ మీన్స్ దానికి ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఉత్సాహం వస్తుంది, ఊపు వస్తుంది అన్నట్టు తీసుకోవచ్చు. ది ఆర్బీఐ విచ్ స్లాష్ ఇంట్రెస్ట్ రేట్స్ లాస్ట్ వీక్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ డిక్లైనింగ్ ఇన్ఫ్లేషన్ మస్ట్ బి రిలీవ్డ్ టు. ఆర్బీఐ గత వారం ఇంట్రెస్ట్ రేట్స్ని ఏం చేసింది, స్లాష్ చేసింది. రెపో రేట్ని 0.25% తగ్గించింది. ఎందుకు తగ్గించింది? ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ డిక్లైనింగ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ తగ్గుతుందని ముందే యాంటిసిపేట్ చేసింది ఆర్బీఐ. ఇన్ఫ్లేషన్ తగ్గుతుందని యాంటిసిపేట్ చేసి, ఇన్ఫ్లేషన్ తగ్గుతుందని యాంటిసిపేట్ చేసి ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది. అండ్ నౌ ఇట్ మస్ట్ బి రిలీవ్డ్. అమ్మయ్యా, ఇన్ఫ్లేషన్ తగ్గుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు తగ్గించేశారు రెపో రేట్ని. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా తగ్గింది కాబట్టి కంట్రోల్ అయ్యా అనుకుంటున్నారు. రిలీవ్ అంటే ఉపశమనం పొందుతున్నారు. ఒకవేళ ఏమవుతుంది, ఒకవేళ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఆర్బీఐకి మళ్ళీ టెన్షన్. మనమేమో వడ్డీ రేట్లు తగ్గించాము, ఇన్ఫ్లేషన్ ఏమో కంట్రోల్ అవ్వలేదు. వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఏం చేయాలరా బాబు అనే సిచ్యువేషన్ వచ్చేది. లక్కీగా ఇన్ఫ్లేషన్ అదుపులో ఉండడం వల్ల వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించిన టెన్షన్ లేని పరిస్థితి ఇప్పుడు వస్తుంది. యాజ్ పర్ ఇట్స్ ఓన్ రెకనింగ్ అంటే ఎస్టిమేషన్, క్యాల్కులేషన్, ఆర్బీఐ యొక్క ఓన్ లెక్క ప్రకారం విత్ దిస్ క్వార్టర్ ఎక్స్పెక్టెడ్ టు యావరేజ్ 4.4% ఇన్ఫ్లేషన్. ఈ క్వార్టర్లో 4.4% ఇన్ఫ్లేషన్ ఉండబోతుందని చెప్పి వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. దేర్ మే బీ ఏ మైనర్ అప్టిక్ ఫ్రమ్ జాన్యువరీస్ 4.3% ప్రైస్ రైజ్ ఓవర్ దిస్ మంత్ అండ్ మార్చ్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ క్వార్టర్లో 4.4% ఇన్ఫ్లేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఈ మంత్ జనవరిలో ఎంత ఉంది, 4.3% ఉంది. మరి 4.3% ఉందంటే జనవరిలో ఓవరాల్గా 4.4% ఈ క్వార్టర్ అవ్వాలంటే మరి మార్చ్ దానికంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఆన్ థర్స్డే రోజు సైటింగ్ ఇన్ఫ్లేషన్ డిక్లైన్ని సైట్ అంటే దాన్ని చూపిస్తూ, దాన్ని కారణంగా చూపిస్తూ, అండ్ ది ఆర్బీఐస్ ప్రొజెక్షన్ ఆఫ్ అన్ యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ 4.2% ఇన్ 25-26, 2025-26లో 4.2% యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది అన్న ప్రొజెక్షన్ని కూడా చూపిస్తూ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఎక్సూడెడ్ కాన్ఫిడెన్స్, ఆవిడ కాన్ఫిడెన్స్ని వ్యక్తపరిచారు. ఎక్సూడ్ అంటే పబ్లిక్గా డిస్ప్లే చేయడం, ఒక ఎమోషన్ని డిస్ప్లే చేయడం ఇన్ పార్లమెంట్ దట్ ఫుడ్ ప్రైసెస్ విల్ బి అండర్ కంట్రోల్. ఫుడ్ ప్రైసెస్ కంట్రోల్లో ఉంటాయి ఈ సంవత్సరం విత్ ఫార్మ్ అవుట్పుట్ ఎస్టిమేట్ సజెస్టింగ్ ఏ హెల్దీ అప్టిక్. సో పంటలు ఈ సంవత్సరం బాగా పండబోతున్నాయి, అప్టిక్ ఉంది, సప్లై పెరుగుతుంది, సప్లై పెరగడం వల్ల ధరలు అదుపులోకి వస్తాయి అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఫుడ్ ప్రైసెస్ కంట్రోల్లో ఉంటాయి, సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది అని నిర్మలా సీతారామన్ గారు కాన్ఫిడెన్స్ని వ్యక్తపరిచారు. ఎక్సూడ్ అంటే వ్యక్తపరచడం, బయటికి డిస్ప్లే చేయడం. సమ్ డార్క్ క్లౌడ్స్, అయితే కొన్ని నెగిటివ్ ఈవెంట్స్, డార్క్ క్లౌడ్ అంటే నల్లని మేఘాలని కాదు ఇక్కడ, సమ్ నెగిటివ్ ఈవెంట్స్ అని అర్థం. హౌవెవర్ లూమ్ ఓవర్ దిస్ బెనైన్ ఇన్ఫ్లేషన్ అవుట్లుక్. బెనైన్ అంటే హార్మ్లెస్, మెలైన్ అంటే హార్మ్ఫుల్, బెనైన్ అంటే హార్మ్లెస్, అవుట్లుక్ అంటే ఎస్టిమేషన్. సో ఇన్ఫ్లేషన్ అవుట్లుక్ బాగుంది, ఇప్పుడు మరీ ఎక్కువగా లేదు కాబట్టి కంట్రోల్లో ఉంటుందన్న అవుట్లుక్ మీద కొన్ని డార్క్ క్లౌడ్స్ అనేవి లూమ్ అవుతుంది, నల్లని మేఘాలు కమ్ముతున్నాయి. అంటే సమ్ నెగిటివ్ ఈవెంట్స్ మే హ్యాపెన్ విచ్ మైట్
ప్లేస్ స్పాయిల్ స్పోర్ట్, దీన్ని చెడగొట్టే అవకాశం ఉంది. కొన్ని నెగిటివ్ ఈవెంట్స్ మనకి దీన్ని చెడగొట్టే అవకాశం అనేది ఉంది. కొంత ఈ ఇన్ఫ్లేషన్ని అదుపు తప్పే అవకాశం ఉందంటున్నారు. ఏంటది? దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ మోర్ రూమ్ ఫర్ ది సెంట్రల్ బ్యాంక్ టు కట్ రేట్స్ ఫర్దర్ అండ్ సపోర్ట్ గ్రోత్. ఓకే, బేసికల్గా ఈ ఇన్ఫ్లేషన్ అవుట్లుక్ ఏం చేస్తుంది? ఇన్ఫ్లేషన్ అవుట్లుక్ అంటే ఏంటి? ఎంత ఉండబోతుందని ఎంత చెప్పారు వాళ్ళు? 4.4%. 4.4% అంత డేంజర్ కాదు. సో ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంటుంది అనేసరికి మనకి ఆర్బీఐకి కొత్త రూమ్ క్రియేట్ అవుతుంది. రూమ్ అంటే అర్థం ఏంటి? ఒక ఆపర్చునిటీ. సో ఇట్ క్రియేట్స్ మోర్ రూమ్ అంటే అర్థం ఏంటి? ఇంకొంచెం ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. దేనికోసం? టు కట్ రేట్స్ ఫర్దర్. దేనికి? ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా ఫర్దర్ తగ్గించడానికి దే గెట్ మోర్ రూమ్ అండ్ సపోర్ట్ గ్రోత్. గ్రోత్ని సపోర్ట్ చేయడానికి, వడ్డీ రేట్లు కట్ చేయడానికి దే ఆర్ గెటింగ్ బెటర్ ఆపర్చునిటీ వస్తుంది. ఎందువల్ల? ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంది కాబట్టి. బేసిక్గా ఇన్ఫ్లేషన్కి ఇంట్రెస్ట్ రేట్స్కి ఉన్న లింక్ నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వడ్డీ రేట్లు చూడండి, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే వడ్డీ రేట్లు పెంచడానికి ట్రై చేస్తుంది గవర్నమెంట్ లేదా ఆర్బీఐ. వడ్డీ రేట్లు పెంచితే జనాలు ఖర్చు తగ్గించుకుంటారు, లోన్స్ తీసుకోవడం మానేస్తారు, డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటారు. సో ఖర్చు తగ్గిస్తే మనకి సేల్స్ తగ్గుతాయి, సేల్స్ తగ్గితే డిమాండ్ సేల్స్ తగ్గి ధరలు అదుపులోకి వస్తాయనేది ఒక లెక్క అనమాట. అందుకే ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ఫ్లేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటే ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంటుందని, ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోవచ్చు అని ఒక లెక్క ఉంటుంది. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉంది కాబట్టి మనం కొంచెం వడ్డీ రేట్లు పెంచినా పర్లేదు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ ఎక్కువ ఉంది అనుకోండి, మనం ఇంకా వడ్డీ రేట్లు తగ్గించామనుకోండి, అది ఇంకా డేంజర్. ఆల్రెడీ ఎక్కువ ఉంది, మనం ఇంకా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాం, దానివల్ల ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుందని భయం ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ అదుపులో ఉంది కాబట్టి ఇంకొంచెం వడ్డీ రేట్లు తగ్గించినా మనకి స్పేస్ ఉంది అని అర్థం అనమాట. ఇక్కడ ఆ పాయింటే చెప్తున్నారు. వడ్డీ రేట్లు ఎందుకు తగ్గించాలి? గ్రోత్ని సపోర్ట్ చేయడానికి. ఎకానమీ గ్రో అవ్వాలంటే వడ్డీ రేట్లు తక్కువ ఉండాలి. వడ్డీ రేట్లు తక్కువ ఉంటేనే బిజినెసెస్ ఎక్స్పాండ్ అవుతాయి. వాళ్ళు ఇంకా లోన్స్ తీసుకుంటారు, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. జనాలు కూడా తక్కువ వడ్డీ అనేసరికి లోన్లు తీసుకొని ఖర్చు పెడతారు. ఓకే, అలాగే బ్యాంకులో డబ్బులు ఇచ్చితే మనకు ఉపయోగం ఉండదని చెప్పి ఖర్చు పెడతారు. కన్జంప్షన్ పెరుగుతుంది వడ్డీ రేట్లు తక్కువ ఉంటే, అప్పుడు గ్రోత్ వస్తుంది. With the rupee declining 4% against the US dollar so far in the second half of 24-25, 2024-25 సెకండ్ హాఫ్లో రూపీ US డాలర్తో పోలిస్తే 4% డిక్లైన్ అయింది. సో ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ కెన్ ప్లే స్పాయిల్ స్పోర్ట్. ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఈ సిచ్యువేషన్ని చెడగొట్టే అవకాశం ఉంది. వాట్ ఈజ్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ డ్యూ టు హయ్యర్ కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, హయ్యర్ కాస్ట్ ఆఫ్ ఇంపోర్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ ఉంది. క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి? ముడి చమురు మనం ఏం చేస్తాం? ఇంపోర్ట్ చేసుకుంటాం. ముడి చమురు రేట్లు బాగా పెరిగాయి అనుకోండి. ఎలా పెరుగుతాయి? రకరకాల కారణాల వల్ల. ముడి చమురు మనం డాలర్స్లో కొంటాం. డాలర్తో పోలిస్తే రూపీ మార్క్ విలువ తగ్గిపోవడం వల్ల కూడా మనకి ముడి చమురు రేట్లు పెరిగిపోవచ్చు. సో ముడి చమురు రేటు పెరిగినప్పుడు ఏమవుతుంది? క్రూడ్ ఆయిల్ రేటు పెరిగినప్పుడు ఏమవుతుంది? దానివల్ల మొత్తం కంట్రీలో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు అన్నీ పెరిగిపోతాయి. అంతే కదా మరి. ప్రతిదీ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ డీజిల్, పెట్రోల్. సో డీజిల్ రేట్లు పెరుగుతాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు పెరుగుతాయి. సో ఉల్లిపాయలు, టొమాటోలు, ప్రతి ఒక్క వస్తువు ధర పెరిగిపోతుంది. సో కాస్ట్ ఆఫ్ ఇంపోర్ట్స్ పెరగడం వల్ల దేశంలో వచ్చే ఈ ధరల పెరుగుదలను ఏమంటాం? ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. సో అది ఇట్ కెన్ ప్లే స్పాయిల్ స్పోర్ట్. ఎందుకంటే రూపీ డాలర్తో పోలిస్తే రూపీ మార్కెట్ తగ్గిపోతుంది. దానివల్ల మళ్ళీ ఇన్ఫ్లేషన్ చెడిపోయే అవకాశం ఉంటుంది, మళ్ళీ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడంతా ఉన్న పాజిటివ్ అట్మాస్ఫియర్ని, పాజిటివ్ సినారియోని ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ చెడగొట్టొచ్చు. కెన్ ప్లే స్పాయిల్ స్పోర్ట్ అంటే అర్థం ఏంటమ్మా? చెడగొట్టడం. అంతా బాగుందన్న టైంలో అది చెడగొట్టడం అనమాట. particularly on fuels and edible oils, where imports constitute 60% of India's consumption needs, especially fuel విషయంలో కావచ్చు, edible oils విషయంలో కావచ్చు. ఈ రెండిట్లో మనం ఇంపోర్ట్ మీద ఎక్కువగా ఆధారపడతాం. ఇండియా యొక్క కన్జంప్షన్లో 60% విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే మనం రన్ చేస్తాం. సో ఈ రెండింటి మీద వాటి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండవచ్చు అని చెప్తున్నారు. ఇఫ్ కమ్యూటింగ్ అంటే ట్రాన్స్పోర్ట్, ఆఫీస్కి వెళ్ళడం రావడం, which accounted for the highest chunk of households non-food spending in 23-24. 23-24లో హౌస్ హోల్డ్స్ ఫుడ్ కాకుండా ఇంకా దేని మీద ఎక్కువ ఖర్చు పెట్టారా బాబు అంటే కమ్యూటింగ్, అంటే ఆఫీస్కి వెళ్ళడం రావడానికి, ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ ఖర్చు పెట్టారంట. అండ్ కుకింగ్ ఫ్యూయల్ కాస్ట్స్ కుకింగ్ ఫ్యూయల్ అంటే అర్థం ఏంటమ్మా? మనకి వంట చేస్తాం కదా, వంట చేసినప్పుడు ఉండే గ్యాస్ కావచ్చు, లేకపోతే కర్ర కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కుకింగ్ కోసం వాడేది అది. దాని కాస్ట్లు ఏమవుతున్నాయి? ఫ్లేరప్ అంటే బాగా పెరుగుతున్నాయి. అలాంగ్ విత్ ది ప్రైస్ ఆఫ్ ఫ్యాట్స్ టు ఫ్రై వన్స్ మీల్ అలాంగ్ విత్ ద ప్రైస్ ఆఫ్ ఫ్యాట్స్,
టు ఫ్రై వన్స్ మీల్స్ అని రాశారు. సో కుకింగ్ ఫ్యూయల్ కాస్ట్ పెరుగుతున్నాయి, అలాగే ఫ్యాట్స్ యొక్క ప్రైసులు పెరుగుతున్నాయి. ఇవన్నీ దేనికోసం? టు ఫ్రై వన్స్ మీల్స్ అని రాశారు. టు ఫ్రై వన్స్ మీల్స్ అంటే అర్థం ఏంటి? సో వెరీ ఇంట్రెస్టింగ్ కదా ఇది. టు ఫ్రై వన్స్ మీల్స్ అని చెప్పి రాశారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? టు ఫ్రై ఎ మీల్ అంటే అర్థం వెయిట్ ఓకే, ఫ్యాట్స్ టు ఫ్రై వన్స్ మీల్స్. అది ఇడియం ఏం కాదు, ఇడియం ఏదో అనుకున్నాను నేను. బేసిక్గా అది ఇడియం ఏమీ కాదు. మన మీల్స్ని ఫ్రై చేయాలంటే మనకి ఏం కావాలి? ఆయిల్ కావాలి. ఆయిల్లోనే కదా ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, అందుకని అలా చెప్పారు. అలాంగ్ విత్ ది ప్రైస్ ఆఫ్ ఫ్యాట్స్ టు ఫ్రై వన్స్ మీల్స్, హౌస్ హోల్డ్ బడ్జెట్స్ విల్ బి ఎగ్జాసర్బేటెడ్ ఎఫ్రెష్. సో ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ వల్ల, అంటే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల యొక్క ధరలు పెరగడం వల్ల మనకి ఎడిబుల్ ఆయిల్, ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, వంట నూనె ధరలు పెరుగుతున్నాయి కాబట్టి సో మనకి మళ్ళీ ఆ కాస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. హౌస్ హోల్డ్ బడ్జెట్స్ ఎగ్జాసర్బేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జాసర్బేట్ అంటే అర్థం ఏంటమ్మా? ఇంకొంచెం చెడిపోయే అవకాశం ఉంటుంది. సిచ్యువేషన్ వర్సన్ అవ్వడాన్ని ఎగ్జాసర్బేట్ అంటాం. అది అయ్యే అవకాశం ఉంటుంది. ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ హ్యావ్ బీన్ రైజింగ్ షార్ప్లీ ఫర్ ఎ ఫ్యూ మంత్స్ ఆల్రెడీ. ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ గత కొన్ని నెలలుగా ఆల్రెడీ షార్ప్గా రైజ్ అవుతూ ఉన్నాయి. విత్ హై గ్లోబల్ ప్రైసెస్ కంపౌండెడ్ బై ద సెంటర్స్ డెసిషన్ టు ఇంపోజ్ ఇంపోర్ట్ డ్యూటీస్. సో గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీస్ విధించింది, అంటే ఇంపోర్ట్స్ పైన సుంకాలు విధించింది. సో విదేశాల నుంచి ఏదైనా ఒక వస్తువు భారతదేశంలో ఎంటర్ అవుతుందంటే దాని మీద గవర్నమెంట్ సుంకాలు కూడా విధించింది కాబట్టి, డ్యూటీ కూడా విధించింది కాబట్టి ఏమవుతుంది? గ్లోబల్ ప్రైసెస్ ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి, దానికి సుంకం యాడ్ అవ్వడం వల్ల అది ఇంకా కాంపౌండ్ అవుతుంది. కాంపౌండ్ అవ్వడం అంటే ఇందాక ఎగ్జాసర్బేట్, అగ్రివేట్ అవ్వడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల నుంచి ఒక వస్తువు ఇంతకుముందు 50 రూపాయలు అంటే ఇప్పుడు 60 రూపాయలు అయిపోయింది. 60 రూపాయల వస్తువు ఇండియాకి వస్తుంది, దాని మీద గవర్నమెంట్ ఒక 20% డ్యూటీ వేసింది అనుకోండి. 60 మీద 20% వేస్తే ఎంత? 12 రూపీస్. ఆ 60 కాస్త మళ్ళీ 72 రూపీస్ అవుతుంది. ఆల్రెడీ 50 రూపాయలు ఉన్న వస్తువు 60 అయిందిరా బాబు అనుకుంటే దాని మీద మళ్ళీ గవర్నమెంట్ సుంకం వేస్తే ఏమవుతుంది? దాని ప్రైస్ ఇంకా పెరుగుతుంది. సో ఇలా గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీస్ విధించాలనే నిర్ణయం తీసుకోవడం వల్ల ఆల్రెడీ గ్లోబల్ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి, దాని మీద ఇది అంటే దెబ్బ మీద దెబ్బ, పుండు మీద కారం. సో దీనివల్ల ఏమవుతుంది? వాటి ధరలు ఇంకా పెరిగిపోతాయి, ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. దే వర్ అప్ 15.6% ఇన్ జనవరి, ద హైయెస్ట్ ఇన్ ఆల్మోస్ట్ 3 years. 15.6% పెరిగాయంట రేట్లు. ఏవి? ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్. గత 3 సంవత్సరాలకి ఇది హైయెస్ట్. హోల్సేల్ ప్రైసెస్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ జంప్డ్ 33.1%. దాని హోల్సేల్ ప్రైసెస్ ఏమో 33.1% పెరిగాయి. ఇండికేటింగ్ దెర్ ఈస్ లైక్లీ మోర్ పాస్ త్రూ ఆఫ్ దీస్ కాస్ట్ ఇన్ రిటైల్ ప్రైసెస్. మనకి ధరలు ఫస్ట్ హోల్సేల్ లెవెల్లో పెరుగుతాయి. హోల్సేల్ లెవెల్లో పెరిగిన తర్వాత వాళ్ళు మెల్లగా దాన్ని స్లో మోషన్లో రిటైల్ కన్స్యూమర్స్కి పాస్ ఆన్ చేస్తారు. సో ఇట్ విల్ పాస్ త్రూ. సో హోల్సేలర్స్కి పెరిగినప్పుడు ఆ రేట్లు మెల్లగా వాళ్ళ రిటైల్ ప్రైసెస్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 2-3 monthsలో మేబీ నెక్స్ట్ రాబోతున్న నెలల్లో ఆ పాస్ త్రూ ఎఫెక్ట్ మనం చూడొచ్చు. ఎనీ వెదర్ షాక్స్ దిస్ కమింగ్ సమ్మర్. రాబోతున్న సమ్మర్ మరియు మాన్సూన్లో వెదర్ షాక్స్ ఏమైనా తగిలాయనుకోండి, విపరీతమైన ఎండల వల్ల పంటలు పోయినా, లేదా అడ్డదిడ్డంగా పడే వర్షాల వల్ల మళ్ళీ పంటలు చెడిపోయినా, మళ్ళీ హార్వెస్ట్ తగ్గిపోతుంది, దిగుబడి తగ్గిపోతుంది, సప్లై తగ్గిపోతుంది, మళ్ళీ ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్లేషన్ మళ్ళీ ఎకానమీని చెడగొట్టే అవకాశం ఉంటుంది. ఇట్ కుడ్ ఆల్సో డూ ఫుడ్ ప్రైస్ గెయిన్స్. ఇప్పుడు వస్తున్న ఈ బెనిఫిట్స్ అన్నింటినీ కూడా అండూ చేయొచ్చు. ఇట్ కుడ్ ఆల్సో అండూ. ఇప్పటివరకు ఏవైతే బెనిఫిట్స్ వస్తున్నాయో వాటన్నిటిని రివర్స్ చేసే అవకాశం ఉంది. ది ఆర్బీఐ విచ్ ఇస్ సీకింగ్ టు కర్బ్ అంటే కంట్రోల్, రీన్ ఇన్ కర్బ్. ఓకే, మీనింగ్ ఏంటి? కంట్రోల్. కర్బ్ ది వొలటైలిటీ ఇన్ ద రూపీ యొక్క వొలటైలిటీని కంట్రోల్ చేయడానికి ఒకవైపు ఆర్బీఐ ప్రయత్నం చేస్తుంది. అండ్ ఈ ఆర్బీఐ విల్ బీ మైండ్ఫుల్ ఆఫ్ దీస్ రిస్క్. ఈ రిస్క్లన్నీ ఆర్బీఐకి తెలుసు, దాని మైండ్లో ఇవన్నీ ఉంటాయి. అండ్ హ్యావింగ్ రిటైన్డ్ ఎ న్యూట్రల్ మానిటరీ పాలసీ స్టాన్స్. ఆర్బీఐ ఎటువంటి మానిటరీ పాలసీ స్టాన్స్ తీసుకుంది? న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్పేస్తున్నాను. మానిటరీ పాలసీ అంటే అర్థం ఏంటి? ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడానికి, ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయడానికి, ఓకే, వడ్డీ రేట్లను పెంచడం, తగ్గించడం లాంటి కార్యక్రమాలు చేస్తుంది. దీన్నే మానిటరీ పాలసీ అంటాం. అయితే ఈ మానిటరీ పాలసీలో మీకు 3 రకాల స్టాన్స్లు మీరు తీసుకోవచ్చు. అంటే చాలా రకాలుగా చెప్పొచ్చు, ఒక 3 చెప్తాను మీకు ఈజీగా గుర్తుండడానికి. ఎక్స్పాన్షనరీ, కాంట్రాక్షనరీ, న్యూట్రల్. ఎక్స్పాన్షనరీ స్టాన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్. ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్ పాయింట్ ఆఫ్ ఆలోచించండి. ఎక్స్పాన్షనరీ స్టాన్స్కి ఆర్బీఐ ఎప్పుడు వెళ్తుందంటే, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది మనకి, కానీ ఎకనామిక్ గ్రోత్ అనేది బాగాలేదు, మనం ఖచ్చితంగా ఎకనామిక్ గ్రోత్కి సపోర్ట్ చేయాలి అని భావించినప్పుడు. అర్థమైందా?
ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది, ఎకనామిక్ గ్రోత్ బాగాలేదు, గ్రోత్ని సపోర్ట్ చేయాలి అని ఆర్బీఐ భావిస్తే ఇట్ గోస్ ఫర్ ఎక్స్పాన్షనరీ స్టాన్స్ అంటే ఒక పర్టికులర్ పర్స్పెక్టివ్ లేదా పర్టికులర్ యాటిట్యూడ్ అని అర్థం. సో ఎక్స్పాన్షనరీ స్టాన్స్ తీసుకుంటుంది. ఎక్స్పాన్షనరీ పాలసీ తీసుకుంటుంది అంటే అర్థం ఏంటి? ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ స్టాన్స్ తీసుకుంటుంది అంటే అర్థం ఏంటి? ఎకానమిక్ గ్రోత్కి సపోర్ట్ చేస్తుంది. గ్రోత్ని ఎలా సపోర్ట్ చేస్తారు ఇందాక చెప్పాను మీకు. గ్రోత్ని సపోర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? వడ్డీ రేట్లని తగ్గించాలి. వడ్డీ రేట్లు తగ్గితే గ్రోత్కి ఏ రకంగా సపోర్ట్ వస్తుంది? వడ్డీ రేట్లు తగ్గితే ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటారు. లోన్స్ తీసుకోవడం వల్ల ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు, కన్జంప్షన్ పెరుగుతుంది, అంటే ఎక్కువగా ఖర్చు పెడతారు. ఖర్చు పెడితే ఎకానమీ ఎలా గ్రో అవుతుంది? ఖర్చు పెడితేనే కదా వస్తువులు మరియు సేవలు సేల్ అవుతాయి. గుడ్స్ అండ్ సర్వీసెస్ సేల్స్ పెరుగుతాయి. సేల్స్ పెరిగితేనే కదా వాటి ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగితే మన ఎకానమీ గ్రో అయినట్టే కదా, జీడిపి పెరిగినట్టే కదా. ఆ రకంగా వడ్డీ రేట్లు తగ్గడం వల్ల ఎకనామిక్ గ్రోత్కి ఉపయోగం ఉంటుంది. అడిషనల్గా గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ కూడా తక్కువ వడ్డీస్ ఉంటే వాళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ని కూడా ట్రాక్ మీద తీసుకొస్తారు. వడ్డీ తక్కువ ఉంది కాబట్టి మనం ఎకానమీని గ్రో చేద్దాం, మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అన్న ఆలోచనలు వాళ్ళకి వస్తాయి. వడ్డీలు ఎక్కువ ఉంటే వాళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ చేసుకోరు, అది కామన్ సెన్స్ అది. సో ఆ రకంగా ఎప్పుడైనా సరే ఎక్స్పాన్షనరీ పాలసీ తీసుకుంటోంది అంటే అర్థం ఏంటి? వడ్డీ రేట్లు తగ్గిస్తోందని, లేదా ప్రజల చేతుల్లో మనీ సప్లై, ప్రజల చేతుల్లో ఉండే మనీని పెంచుతుందని. సిఆర్ఆర్ తగ్గించడం, ఎస్ఎల్ఆర్ తగ్గించడం, ఇలాంటివన్నీ ఎక్స్పాన్షనరీ పాలసీలో చేసే పనులు. అలాగే కాంట్రాక్షనరీ పాలసీ అంటే మనకి ఆపోజిట్ అనమాట. ఎకనామిక్ గ్రోత్ నాకు కన్సర్న్ కాదు, ఇన్ఫ్లేషన్ అదుపు చేయడం నాకు ప్రధానంగా కన్సర్న్. ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోతుంది, దాన్ని అదుపు చేయాలి, అదే నా మెయిన్ కన్సర్న్ అని ఆర్బీఐ భావించినప్పుడు ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచేస్తారు. వడ్డీ రేట్లు పెంచడం వల్ల ఈ బిజినెసెస్ అన్నీ కూడా జనాలు వాళ్ళ ఖర్చులు తగ్గిస్తారు. అంటే ఇష్టం వచ్చినట్టు కొనుగోలు చేయడం తగ్గిస్తారు, అడ్డదిడ్డంగా లోన్స్ తీసుకోవడం తగ్గిస్తారు. దానివల్ల వస్తువులు సేవలకి డిమాండ్ తగ్గి వాటి ధరలు అదుపులోకి వస్తాయి. అది కాంట్రాక్షనరీ పాలసీ. అంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంటే ఆర్బీఐ కాంట్రాక్షనరీ పాలసీకి వెళ్తుంది. గ్రోత్ అస్సలు బాగాలేదనుకుంటే ఆర్బీఐ ఎక్స్పాన్షనరీ పాలసీకి వెళ్తుంది. న్యూట్రల్ పాలసీ అంటే అర్థం ఏంటి? మనం ఇన్ఫ్లేషన్కి గ్రోత్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఇన్ఫ్లేషన్ నాకు పెద్ద కన్సర్న్, గ్రోత్ చిన్న కన్సర్న్ అని కాదు, నాకు రెండు ఈక్వల్గా ఉన్నాయని భావించడం. సో మరి రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు వడ్డీ రేట్లు ఎందుకు తగ్గించిందని మీరు అడగొచ్చు. అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ వడ్డీ మెయింటైన్ చేశారు ఇప్పటి వరకు. ఇప్పుడు నాకు రెండు ఈక్వల్ కన్సర్న్స్ అని చెప్పారు కాబట్టి ఎంత ఎక్కువ వడ్డీ రేట్లు కరెక్ట్ కాదని తగ్గించారు. అది లెక్క. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అలాగే మీకు హాకిష్ స్టాన్స్, డోవిష్ స్టాన్స్ అని కూడా వస్తాయి. హాక్ HAWKISH, అలాగే డోవిష్. హాకిష్ అంటే ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడమే నాకు ప్రధానమైన ఫోకస్. హాక్ ఏం చేస్తుంది? గ్రద్ద ఏం చేస్తుంది? అది ఫోకస్డ్గా ఉంటుంది. సో యూఆర్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడమే నా ప్రధాన గోల్ అనుకుంటే ఆర్బీఐ గోస్ ఫర్ హాకిష్ స్టాన్స్. అలా కాదు, నాకు గ్రోత్ ప్రధాన గోల్ అనుకున్నప్పుడు డోవిష్. అంటే ఇందాక మనం చెప్పినట్టు ఎక్స్పాన్షనరీ డోవిష్ సిమిలర్, కాంట్రాక్షనరీ హాకిష్ సిమిలర్. ఈ పదాలు మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. Having retained a neutral monetary policy stance may hold off on its growth pursuit if warranted. If warranted అంటే ఒకవేళ అవసరమైతే, if needed. if warranted అంటే మీనింగ్ ఏంటమ్మా? if needed. ఒకవేళ అవసరమైతే తన గ్రోత్ పర్సూట్ అంటే ఏంటి? గ్రోత్ కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఆపొచ్చు. అంటే వడ్డీ రేట్లు తగ్గించింది కదా, ఆ ప్రయత్నాన్ని ఆపొచ్చు. అంటే మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందనే సినారియో కనిపిస్తే మళ్ళీ ఫర్దర్ వడ్డీ రేట్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉండకపోవచ్చు, అక్కడ ఆగుతుంది అని అర్థం. టు ఎలివియేట్ ప్రైస్ ప్రెజర్స్ని ఎలివియేట్ చేయడం అంటే కంట్రోల్ చేయడం, అదుపు చేయడానికి ద గవర్నమెంట్ ఆఫ్టర్ అన్వీలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్స్ ఈ మధ్యన అన్వీల్ చేసింది. అన్వీల్ అంటే అర్థం ఏంటి? రివీల్, బయటికి తీసుకురావడం. టు బూస్ట్ మిడిల్ క్లాస్ కన్జంప్షన్. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? మిడిల్ క్లాసెస్కి ఇన్కమ్ ట్యాక్స్లు శాలరీడ్ క్లాస్కి ఇన్కమ్ ట్యాక్స్లు తగ్గించింది. ఎందుకు తగ్గించింది? టు బూస్ట్ మిడిల్ క్లాస్ కన్జంప్షన్. ఇన్కమ్ ట్యాక్స్ తగ్గినప్పుడు డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి? నీ శాలరీలో ట్యాక్సులు పోగా నీకు వచ్చే ఇన్కమ్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. సో నీకు ఎంత శాలరీ ఉందో అంత శాలరీ నీ చేతిలోకి రాదు, దాంట్లో ట్యాక్సులు పోతాయి. ట్యాక్సులు పోగా నీ చేతికి ఏది వస్తుందో అది డిస్పోజబుల్ ఇన్కమ్. ఆ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఎందుకు? ట్యాక్స్ తగ్గించారు కాబట్టి. డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగితే ఏమవుతుంది? ఆ ఎక్సెస్ ఇన్కమ్ని ప్రజలు ఏం చేస్తారు? ఖర్చు పెడతారు. ఖర్చు పెడితే ఏమవుతుంది? కన్జంప్షన్ బూస్ట్ అవుతుంది. బూస్ట్ అంటే స్ట్రెంగ్తెన్, ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఆఫ్టర్ అన్వీలింగ్
మరి మిడిల్ క్లాస్ కన్జంప్షన్ పెరిగింది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. సో టు ఎలివియేట్ ప్రైస్ ప్రెజర్స్ని ఎలివియేట్ చేయడానికి ఇట్ షుడ్ బి ఓపెన్ టు స్లాషింగ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. మరి జనాలు ఎక్కువగా ఖర్చు పెట్టడం మొదలు పెడతారు, దానివల్ల రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. మరి అలా వచ్చే రేట్ల పెరుగుదలను తగ్గించడానికి, ఎలివియేట్ చేయడానికి మరి గవర్నమెంట్ ఏం చేయాలి, ఇట్ షుడ్ బి ఓపెన్ టు స్లాషింగ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఫ్యూయల్ లెవీస్, ఇంపోర్ట్ డ్యూటీస్, జిఎస్టీ ఇవన్నీ తగ్గించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. యాజ్ దే ఎఫెక్ట్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఇంక్లూడింగ్ ద మోస్ట్ వల్నరబుల్. సొసైటీలో అందరికంటే ఎక్కువ రిస్క్లో ఉన్న వాళ్ళు ఎవరు, పేదవాళ్ళు, ద మోస్ట్ వల్నరబుల్. వాళ్ళతో పాటు ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీని ఇవి ఎఫెక్ట్ చేస్తాయి. ఏవి, ఇంపోర్ట్ డ్యూటీస్, ఫ్యూయల్ లెవీస్, జిఎస్టీ. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సినారియో మీరు గమనించారా, చాలా ఇంట్రెస్టింగ్ సినారియో మీరు గమనించారా. ఇందాక మనం ఏం చెప్పాము, ఇన్కమ్ ట్యాక్స్ అని మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అమ్మా. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు పే ఫుల్ అటెన్షన్. ఇన్కమ్ ట్యాక్స్ అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ గమనించండి ఒకసారి. ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ మీకు జిఎస్టీ అనుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ని మనం డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఇది డైరెక్ట్ ట్యాక్స్, ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి, డైరెక్ట్గా ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళ మీదే ట్యాక్స్ పడిపోతే ఓకే, అది డైరెక్ట్ ట్యాక్స్. అలా కాకుండా ఒక వస్తువు మీద, సేవ మీద పడుతుంది ట్యాక్స్, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది కన్జ్యూమర్ మీద పడుతుంది. ఇప్పుడు నేను ఒక వస్తువు తయారు చేస్తున్నాను, ఆ వస్తువు మీద గవర్నమెంట్ ట్యాక్స్ వేసింది, ఆ నొప్పి నేను భరిస్తానా, భరించను. అది ఎవరికి పాస్ ఆన్ అవుతుంది, కన్జ్యూమర్కి పాస్ ఆన్ అవుతుంది. సో ట్యాక్స్ పడేది ఒకళ్ళ మీద, ఇంపాక్ట్ ఇంకొకళ్ళ మీద, అలాంటి దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ట్యాక్స్ ఎవరి మీద పడుతుందో వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటే అది డైరెక్ట్ ట్యాక్స్ అనమాట. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్, ఇందాక ఏం చెప్తున్నామంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తే ఏమవుతుంది, జనాల చేతుల్లో ఉన్న డబ్బులు పెరుగుతాయి. జనాల చేతుల్లో ఉన్న డబ్బులు పెరిగితే ఏమవుతుంది, వస్తువులు మరియు సేవలకి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ప్రైసెస్ ఏమయ్యే అవకాశం ఉంటుంది, ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ లాంటివి, ఇవి తగ్గిస్తే ఆటోమేటిక్గా ప్రైసెస్ తగ్గిపోతాయి. ఎందుకు, మరి జిఎస్టీ అంటేనే ప్రైస్ మీద ఉంటుంది కదా. నీకు ఇప్పుడు పాల ప్యాకెట్ ఉంది, పాల ప్యాకెట్ మీద జిఎస్టీ వేశారు అనుకోండి, మరి పాల ప్యాకెట్ మీద జిఎస్టీ తగ్గించారనుకోండి, మరి పాల ప్యాకెట్ రేట్లు తగ్గిపోయినట్టే కదా, డైరెక్ట్గా తగ్గిపోయింది నీకు. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తగ్గితే ప్రైసెస్ తగ్గుతాయి, డైరెక్ట్ ట్యాక్సెస్ తగ్గితే ప్రైసెస్ పెరుగుతాయి. చూసారా వెరైటీ, డైరెక్ట్ ట్యాక్సెస్ తగ్గితే ప్రైస్ పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకని, ప్రజల చేతులకు డబ్బులు ఎక్కువ చేరుతాయి, వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఖర్చు పెడితే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తగ్గితే ఆటోమేటిక్గా ప్రైసెస్ తగ్గిపోతాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ప్రైస్లోనే ట్యాక్స్ ఉంది. మరి ట్యాక్స్ తగ్గించారనుకోండి, ధరలు తగ్గిపోయినట్టేగా, అది పాయింట్. అలాగే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారనుకోండి, మరి ఇంపోర్ట్స్ మీద ఆ వస్తువు యొక్క ధర తగ్గిపోయింది, డైరెక్ట్గా ప్రైస్ తగ్గిపోయింది. సెస్ తగ్గించింది, సర్చార్జ్ తగ్గించింది, జిఎస్టీ తగ్గించారనుకోండి, ఆటోమేటిక్గా ప్రైసెస్ అన్నీ కంట్రోల్ అయిపోతాయి. అదే చెప్తున్నారు, మీరు ఇన్కమ్ ట్యాక్స్లు తగ్గించారు, దానివల్ల మళ్ళీ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎలివియేట్ చేయడానికి మీరు ఏం చేయాలి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తగ్గించడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పారు. ఒక ట్యాక్స్ తగ్గించడం వల్ల పెరుగుతున్న ధరల్ని ఇంకో ట్యాక్స్ తగ్గించడం ద్వారా మీరు కంట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఈ ఆర్టికల్ ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సలహా చెప్తోంది. ఐ హోప్ దిస్ పాయింట్ ఈజ్ క్రిస్టల్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈ ఆర్టికల్లో టోన్ ఆఫ్ ది ఆథర్ ఏంటి, ఆథర్ యొక్క టోన్ ఏంటి, ఎస్ ఆప్టిమిస్టిక్. ఎందుకు ఆప్టిమిస్టిక్, ధరలు తగ్గుతున్న, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి ఆప్టిమిస్టిక్, ఎట్ కాషియస్, కొంత కాషియస్ కూడా. ఎందుకు కాషియస్, రాబోతున్న రోజుల్లో ఈ సమ్మర్లో కానీ వర్షాకాలంలో కానీ సరిగ్గా వెదర్ ఈవెంట్స్ సరిగ్గా లేకపోతే మళ్ళీ వెదర్ షాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటి, అదొకటి. అది కాకుండా ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి, మనకి ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ కూడా ఇట్ మే ప్లే స్పాయిల్ స్పోర్ట్. అందుకని కొంత కాషన్ ఉంది, ఎట్ ద సేమ్ టైం ఓవరాల్గా ఆప్టిమిస్టిక్గా ఉంది. సెంట్రల్ థీమ్ ఆఫ్ ది ఆర్టికల్ ఏంటమ్మా, గవర్నమెంట్స్ రోల్ ఇన్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ సెంట్రల్ థీమా, ఇంపాక్ట్ ఆఫ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆన్ అర్బన్ అండ్ రూరల్ కన్జ్యూమర్స్ సెంట్రల్ థీమా, ద రీసెంట్ డిక్లైన్ ఇన్ ఇన్ఫ్లేషన్ అండ్ ద రిస్క్ దట్ మే అండర్మైన్ ఇట్. ఇది పర్ఫెక్ట్ ఆన్సర్. అన్ని కరెక్ట్ ఆన్సర్లా కనిపిస్తున్నప్పటికీ కూడా రీసెంట్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యింది, బాగానే ఉంది. అండ్ ద రిస్క్స్ దట్ మే అండర్మైన్ ఇట్, ఈ కంట్రోల్ని వీకెన్ చేసే రిస్కులు, ఆ రిస్కులు ఏంటి, ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ ఒకటి, వెదర్ ఈవెంట్స్ ఒకటి, ఇలాంటి రిస్కులు కూడా ఉన్నాయి, వాటిని కూడా డిస్కస్ చేశారు. సో ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా మనకి డిక్లైన్ ఇన్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడితే, సెకండ్ పారాగ్రాఫ్లో రిస్కుల గురించి మాట్లాడారు. సో ఓవరాల్గా మెయిన్ ఐడియా అంతా కూడా మనకి ఈ సెంటెన్స్లో క్యాప్చర్ అయిపోయింది. దిస్ సెంటెన్స్ క్యాప్చర్స్ ద మెయిన్ ఐడియా. బేస్డ్ ఆన్ ది ఆర్టికల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్, ఆర్టికల్ని బేస్ చేసుకొని మనం ఏమి ఇన్ఫర్ చేయొచ్చు. సో ఆర్టికల్ ఇచ్చిన దాని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అని అర్థం.
ది ఆర్బీఐ విల్ డెఫినెట్లీ కంటిన్యూ కటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్. మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, ఇలాంటి పదాలు వచ్చినప్పుడు 99% అది ఆన్సర్ కాదు. ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ చాలా సందర్భాల్లో ఆన్సర్ కాదు. డెఫినెట్లీ ఎవడు చెప్తాడు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాయని ఎలా చెప్తారు? చెప్పలేం. ఎందుకు? ఆర్టికల్లో ఏం చెప్పారు? మే హోల్డ్ ఆఫ్ అన్నారు. ఒకవేళ మళ్ళీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ తప్పితే ఆర్బీఐ మే హోల్డ్ ఆఫ్ అనే పాయింట్ కూడా రాశారు, అంటే ఆపొచ్చు అని కూడా చెప్పారు. ఇన్ఫ్లేషన్ మైట్ నాట్ రిమైన్ లో ఇఫ్ గ్లోబల్ అండ్ డొమెస్టిక్ రిస్క్స్ మెటీరియలైజ్. ఇప్పుడు గ్లోబల్ రిస్క్లు అలాగే డొమెస్టిక్ రిస్క్లు అనేవి నిజమైతే, మెటీరియలైజ్ అయితే, ఈ పదం నిన్న చూసాం, ఇన్ఫ్లేషన్ అలా తక్కువగా ఉండకపోవచ్చు, అలా తక్కువగా ఉండకపోవచ్చు అని చెప్పారు. సో ఆన్సర్ ఏంటి? బి. ఓకే, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా? సి. ఎందుకమ్మా థర్డ్ క్వశ్చన్కి? వైసి గవర్నమెంట్ హ్యాస్ నో కంట్రోల్ ఓవర్ ఫ్యూయల్ అండ్ ఇంపోర్ట్ ప్రైసెస్. ఎందుకు కంట్రోల్ లేదు? గవర్నమెంట్కి కంట్రోల్ ఉంది కదా. ద గవర్నమెంట్ హ్యాస్ పర్ఫెక్ట్ కంట్రోల్. ఎందుకంటే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించింది అనుకోండి, ఆ ధరలు తగ్గుతాయి. అలాగే జిఎస్టీ తగ్గించింది, మనకి సెస్ సర్చార్జ్ తగ్గించింది అనుకోండి, ఫ్యూయల్ రేట్లు కూడా తగ్గుతాయి. కంట్రోల్ ఉంది. సో ఆన్సర్ ఏంటి? 2. రిస్క్లన్నీ అయితే ఇప్పుడు ఏదైతే తక్కువ ఉందో ఇన్ఫ్లేషన్, ఆ తక్కువ ఉండకపోవచ్చు అని అర్థం. యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది, కానీ ఇందాక మనం మాట్లాడుకున్న రిస్క్లన్నీ మెటీరియలైజ్ అయితే ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉండకపోవచ్చు అని అర్థం. ఇది కన్సిస్టెంట్లీ హయ్యర్ దాన్ అని ఎవరు చెప్పారు? ఈసారి ఎక్కువ ఉంది, ప్రతిసారి ఎక్కువగా ఉందని మనకు చెప్పలేదు. ప్రతిసారి రూరల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉందని మనకు ఆర్టికల్లో చెప్పలేదు. ఆన్సర్ ఇస్ బి. విచ్ అజంప్షన్ అండర్లైస్ ది ఆదర్స్ ఆర్గ్యుమెంట్. ఆదర్స్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తున్న అజంప్షన్ ఏంటి? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఈజ్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఆర్బీఐ. Inflation trends impact consumer spending and economic growth. Global food prices will remain stable in the long run. Interest rate cuts always lead to inflation reduction. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది కొట్టేయండి ఫస్ట్. గ్లోబల్ ప్రైసెస్ విల్ రిమైన్ స్టేబుల్ ఎవరు చెప్పారు? లాంగ్ రన్లో స్టేబుల్గా ఉంటాయని చెప్పారా? చెప్పలేదు. అసలు ఇంట్రెస్ట్ రేట్ కట్స్, ఇందాక ఏం చెప్పాను? ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది, ఇది రివర్స్లో చెప్పాడు. దానికి తోడు ఆల్వేస్ పెట్టాడు. సో కొట్టేయండి ఇది కూడా. సో ఈ రెండు ఎలిమినేటెడ్. సో యూ హ్యావ్ ఓన్లీ 2 ఆప్షన్స్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఈజ్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఆర్బీఐ అనేది ఒకటి, అలాగే ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ ఇంపాక్ట్ కన్స్యూమర్ స్పెండింగ్ అండ్ ఎకనామిక్ గ్రోత్ రెండోది. సో దీంట్లో మీరు ఏం పెడతారు? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ప్రైమరీ గోల్ ఆఫ్ ఆర్బీఐ కాదని చెప్పట్లేదు, ఇన్ రియాలిటీ అది కరెక్టే, కానీ ఆర్టికల్లో చెప్పిన దాని ప్రకారం అది కాదు. ఆర్టికల్లో ఆధార్ యొక్క ఫోకస్ ఇది ఉంది, ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ అనేవి కన్స్యూమర్ స్పెండింగ్ని ఇంపాక్ట్ చేస్తాయి, ఎకనామిక్ గ్రోత్ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి అనేది ప్రధాన ఉద్దేశం. ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ ఏం చేస్తాయి? ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతే జనాలు రేట్లు పెరిగిపోయాయి అని చెప్పి మళ్ళీ చాలామంది ఫుడ్ కోసం వాటి కోసం ఖర్చులు పెట్టేసి మిగిలిన డిస్క్రిషనరీ స్పెండింగ్ మరి చేయరు. సో ఆ రకంగా వాళ్ళ కన్స్యూమర్ స్పెండింగ్ మీద ఇంపాక్ట్ చేస్తుంది, గ్రోత్ను కూడా ఇంపాక్ట్ చేస్తుంది. మరి స్పెండింగ్ తగ్గితే గ్రోత్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మేజర్ ఆస్పెక్ట్. అందుకే ఇన్ఫ్లేషన్ గురించి మళ్ళీ చెప్తున్నారు. ఇన్ఫ్లేషన్ని అదుపు చేయకపోతే చాలా రిస్కులు ఉంటాయి అని చెప్పడానికి కారణం అది. సో అవి కన్స్యూమర్ స్పెండింగ్ని ఇంపాక్ట్ చేస్తాయి, ఎకనామిక్ గ్రోత్ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి అనేది ఉద్దేశం. కాబట్టే ఇన్ఫ్లేషన్ అదుపు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉండాలి. ఇప్పుడైతే అదుపులో ఉంది, కానీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు గట్రా తగ్గించారు, దానివల్ల మళ్ళీ ధరలు పెరిగిపోతే మీరు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తగ్గించడానికి సిద్ధంగా ఉండాలని చివరిలో చెప్పారు, చూసారా? అది గాట్ ఇట్. According to the article, what was the inflation rate in January? Inflation rate anta January lo 4.3%. Straight question. Which of the following factors is not mentioned as a risk in inflation? Risk to inflation. ఏది ఇన్ఫ్లేషన్కి రిస్క్ కాదు? రూపీ డిప్రిషియేషన్, రూపీ తగ్గితే ఇంపోర్టెడ్ ప్రైసెస్ పెరిగిపోతాయి, సో అది రిస్కే. రైజింగ్ ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్, అది కూడా రిస్కే. వెదర్ షాక్స్, వెదర్ ఈవెంట్స్ తేడా కొట్టారు అంటే సప్లై తగ్గిపోద్ది, ఫుడ్ సప్లై మనకి పంట తగ్గిపోద్ది, దానివల్ల కూడా ధరలు పెరిగిపోతాయి. ఈ 3 రిస్క్లే. రిస్క్ కాంతి ఏంటి? ఇంక్రీజింగ్ ఎంప్లాయ్మెంట్ రేట్స్, దాని గురించి మాట్లాడలేదు. ఎక్సూడెడ్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే ఏంటి? డిస్ప్లే ఏ క్వాలిటీ ఓపెన్లీ. మన క్వాలిటీని, మన ఎమోషన్ని ఓపెన్గా డిస్ప్లే చేయడానికి మనం ఏమంటాం? ఎక్సూడ్ అంటాం. రెస్పైట్ అనే పదానికి మీనింగ్ ఏంటి? టెంపరరీ రిలీఫ్ ఫ్రమ్ సంథింగ్ డిఫికల్ట్. వీ హావ్ డిస్కస్డ్ ఇట్. ఎలివియేట్ అనే పదానికి మీనింగ్ ఏంటి? టు మేక్ సంథింగ్ లెస్ సివియర్. టు మేక్ సంథింగ్ లెస్ సివియర్. ఎస్, స్కిమ్మింగ్ చేద్దాం. లెట్స్ స్కిమ్ ఇట్. టైటిల్ పీస్ ఇంపెరేటివ్స్. నేను టైటిల్లోకి వీటిలోకి వెళ్ళను, డైరెక్ట్గా ఆర్టికల్లోకి వెళ్ళిపోతాను. సో ఫాస్ట్గా చదివేసి దాన్ని సమ్మరైజ్ చేసి ఒక మెయిన్ ఐడియా మీద క్వశ్చన్ చేద్దాం. మణిపూర్లో భారతీయ జనతా పార్టీ
బైరెన్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన చీఫ్ మినిస్టర్గా రిజైన్ చేశారు. ఆయనకి సక్సెసర్ అయిన తర్వాత ఎవరు వస్తారనే దాన్ని ఆయన ఐడెంటిఫై చేయలేకపోయింది భారతీయ జనతా పార్టీ. అండ్ అసెంబ్లీ కూడా కన్వీన్ చేయలేదు. 6 months అయిపోయింది లాస్ట్ సిట్టింగ్ తర్వాత. 6 months నుంచి అసెంబ్లీ మీటింగ్ కూడా జరగలేదు. సో ప్రెసిడెంట్స్ రూల్ ఏమో ఇంపోజ్ చేశారు. ఓకే, అండ్ అసెంబ్లీ అంటారు సస్పెండెడ్ యానిమేషన్, అసెంబ్లీ సస్పెండ్ అయిపోయినట్టు ఒక రకంగా ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసేసారు. mid-2023 నుంచి నెంబర్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ ఆల్రెడీ అక్కడ డిప్లాయ్ ఉన్నాయి. యూనియన్ హోమ్ మినిస్ట్రీ మొత్తం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఎందుకని ఈ స్ట్రైఫ్, ఈ గొడవలు మే 2023లో మొదలైన ఎథ్నిక్ కాన్ఫిగరేషన్ అంటే 2 కమ్యూనిటీస్ మధ్య జరుగుతున్న ఈ గొడవల వల్ల విపరీతంగా మనకి చాలామంది చనిపోవడాలు, ఒకరినొకరు కాల్చుకోవడాలు, చంపుకోవడాలు జరుగుతున్నాయి. అవేమో తగ్గట్లేదు. అందుకని యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఆల్రెడీ కంట్రోల్ తీసుకుంది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయలేకపోతుందని చెప్పేసి ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయడానికి ముందే వీళ్ళు కంట్రోల్లోకి తీసేసుకున్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ కూడా వచ్చేసింది కాబట్టి ఓకే, ఏ రీజన్ వల్ల అయినా కావచ్చు, బీజేపీ సరైన వాడిని ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల కావచ్చు, వేరే ప్రాక్టికల్ రీజన్స్ వల్ల కావచ్చు, కారణం ఏదైనప్పటికీ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేశారు కాబట్టి ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్కి ఒక ఆపర్చునిటీ ఉంది. దేనికి? ఈ టెన్షన్స్ని తగ్గించడానికి, రెండింటి మధ్య గొడవలు తగ్గించడానికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది. ఇట్ కెన్ ఆల్సో వర్క్ ఆన్ ప్రెస్సింగ్ ఇష్యూస్. ప్రెస్సింగ్ అంటే ఇమీడియట్ అటెన్షన్ కోరుకునే వాటిని ప్రెస్సింగ్ ఇష్యూస్ అంటాం. అన్ ఇష్యూ విచ్ రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్ ఈజ్ కాల్డ్ ఎ ప్రెస్సింగ్ ఇష్యూ. ఏంటి? 60,000 మంది పీపుల్ డిస్ప్లేస్ అయిపోయారు. వాళ్ళు ఉన్న చోట నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. దాన్ని సార్ట్అవుట్ చేయాలి. అలాగే ఇంకా చాలామంది ట్రామాలో ఉన్నారు. ట్రామా అంటే ఒక స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి లైవ్లీహుడ్ పోయింది, అంటే జీవనాధారం పోయింది. సో ఇలాంటి వాటన్నిటిని గవర్నమెంట్ ఇమీడియట్గా విత్ అలాక్రిటీ అంటే చాలా అటెన్షన్తో, ఉత్సాహంతో, ఎంతూజియాజంతో వీటిని సార్ట్అవుట్ చేయాలి. అలాగే ప్రెసిడెంట్స్ రూల్ వల్ల మనకి ఇప్పుడు ఈ 2 కమ్యూనిటీస్ యొక్క రిప్రజెంటేటివ్స్ మధ్య టాక్స్కి కూడా అవకాశం కలుగుతుంది. సో ఎవరైతే పీస్ కావాలనుకుంటారో వాళ్ళందరి మధ్య కూర్చొని పీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. అలాగే లెజిస్లేటర్స్ కూడా ఇందులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయొచ్చు. రీకన్సిలియేషన్ అంటే రెస్టోరేషన్ ఆఫ్ ఫ్రెండ్లీ రిలేషన్స్. సో ప్రెసిడెంట్స్ రూల్ తీసుకొచ్చారు. దీంతో ఇప్పటి వరకు పాయింట్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ రిజైన్ చేస్తారు, ఆయన ప్లేస్లో ప్రెసిడెంట్ రూల్ వచ్చింది. సో ఇప్పుడు మణిపూర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెస్సింగ్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడం ఒక ప్రయారిటీ అయితే, రెండోది పీస్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇంకొక ప్రయారిటీగా చెప్తున్నారు. ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే మిలిటరైజేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ. సో సివిల్ సొసైటీ కూడా మిలిటరైజేషన్ జరుగుతుంది. అండ్ ఆర్మ్డ్ గ్రూప్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాళ్ళ చేతుల్లోకి ఆయుధాలు ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు వాలంటీర్స్గా ప్రకటించేసుకుంటున్నారు. వాళ్ళు గవర్నమెంట్ పోలీస్ స్టేషన్స్ నుంచి వాటి నుంచి ఆర్మరీని లూట్ చేసి, దొంగిలించేసి వాటిని బ్రాండిష్ అంటే బయటికి షోకేస్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ వెపన్స్ అన్నిటిని రిట్రీవ్ చేయాలి. ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయిన వెపన్స్ అన్నిటిని రిట్రీవ్ చేసుకోవాలి. వాటన్నిటిని కూడా మళ్ళీ గవర్నమెంట్ తన అధీనంలోకి తీసుకొచ్చేయాలి. ఈ దొంగతనం చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి శిక్ష పడేలాగా చెయ్యాలన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అవి జరగట్లేదు, వాటిని కూడా జరిగేలా చేయాలి. హ్యావ్ నాట్ బోర్న్ ఫ్రూట్ అంటే అవి జరగలేదని అర్థం. ఈ మిలిటరైజేషన్ ఆఫ్ ద న్యూ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ హ్యాస్ ఆల్సో బీన్ కాంప్లికేటెడ్ విత్ ది ఎక్స్పాండెడ్ రోల్ ఆఫ్ ఇన్సర్జెంట్స్. ఒకవైపు జనాల చేతుల్లోకి ఆయుధాలు వెళ్ళిపోయి మిలిటరైజేషన్ జరుగుతుంది. దీనికి ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్ ఏంటి? ఇన్సర్జెంట్స్ అంటే తిరుగుబాటుదారులు. ఓకే, తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు, ఈ మయన్మార్ సివిల్ వార్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇంకా దీన్ని ఇంకొంచెం కాంప్లికేట్ చేస్తున్నారు. సో కన్సర్టెడ్ ఎఫర్ట్ అనేది అవసరం. కన్సర్టెడ్ అంటే అందరూ కలిసి కోఆర్డినేషన్తో ఎఫర్ట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎవరెవరు సివిల్ సొసైటీ యాక్టర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్, గవర్నమెంట్ అందరూ కలిసి ఈ విలేజ్ వాలంటీర్స్ని ఐడెంటిఫై చేయాలి. వాళ్ళ చేతుల్లో ఉన్న విలేజ్ వాలంటీర్స్ అంటే మన ఆంధ్రాలో ఉన్నట్టు కాదు. ఎవరైతే ఆయుధాలు పట్టుకొని విలేజెస్లో ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలన్నీ తీసేసుకోవాలి. ఓకే, వాళ్ళకి ఏమైనా వేరే బెనిఫిట్స్ ఏమైనా ఇవ్వాలి. ఆ తర్వాత ఈ ఇన్సర్జెంట్స్, ఈ తిరుగుబాటుదారులను హ్యాండిల్ చేయడానికి ప్రయత్నాలు చేయాలి. సో బైరెన్ సింగ్ రెజీమ్ ఇవన్నీ చేయగలిగిందా? చేయలేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. ఆయన కొన్ని తప్పులు చేశారు. ఆయన బయాస్ అంటే ఏంటంటే ఒక పక్షపాత ధోరణితో ఆయన ప్రవర్తించారు. అలాగే ఆయన ఒక పర్టికులర్ కమ్యూనిటీని స్టిగ్మటైజ్ చేశారు. ఓకే, ఓవరాల్గా కమ్యూనిటీ మొత్తాన్ని స్టిగ్మటైజ్ చేయడం అంటే వాళ్ళ మీద ఒక ముద్ర వేయడానికి ట్రై చేశారు. దానివల్ల వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయారు. అలాగే ఎఫర్ట్స్ మస్ట్ బీ టేకెన్ టు డిస్టెన్స్ గవర్నమెంట్ ఫ్రమ్ దిస్ కలర్డ్ లెగసీ. సో ఈ లెగసీ నుంచి బయటికి రావాలంటే ఒక చెడు అంటే ఏమవుతుందంటే గవర్నమెంట్ పైన ఒక పాజిటివ్ ఒపీనియన్ లేకుండా ఒక నెగిటివిటీ అనేది బిల్డ్ అయిపోయింది బైరెన్ సింగ్ గవర్నమెంట్లో. సో దాని నుంచి ఆ వారసత్వం అనేది మనకు ఉండకూడదు. ఆ నెగిటివిటీ అనేది పోవాలి. అండ్ హోమ్ మినిస్ట్రీ అనేది పీస్ రెస్టోర్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన, వార్ ఫుటింగ్ అంటే యుద్ధ ప్రాతిపదికన అంటాం, అంటే ఇమీడియట్గా అన్నట్టు
దాని మీద ఫోకస్ చేయాలి. అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి కూడా ఇమీడియట్గా చేసుంటే బాగుండేది, కానీ ప్రస్తుతానికైతే ఈ క్లైమేట్ ఆఫ్ ఫియర్ అంటే భయంతో కూడిన వాతావరణాన్ని ఫస్ట్ ఎక్స్టింగ్విష్ చేయడం అనేది ఇంపార్టెంట్. వైలెంట్ గ్రూప్స్ నుంచి రెప్రహెన్షన్, ఈ నెగిటివిటీని సప్రెస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రూల్ ఆఫ్ లాని మనం రెస్టోర్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఇప్పుడు ఇమీడియట్గా ఎలక్షన్స్ కండక్ట్ చేసిన ఉపయోగం లేదు అని. సో ఓవరాల్గా ఆర్టికల్ ఏం చెప్తుంది, అక్కడ పీస్ని రెస్టోర్ చేయడం అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్గా వెళ్ళాలి. ఇంపార్టెంట్ ప్రెస్సింగ్ ఇష్యూస్ అన్నింటినీ సార్ట్అవుట్ చేయాలి. ప్రెస్సింగ్ ఇష్యూస్లో ఏం చెప్పారు, డిస్ప్లేస్ అయిపోయిన వాళ్ళు లైవ్లీహుడ్స్ పోయాయి, వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళందరినీ వాళ్ళ ప్లేసెస్కి వచ్చేలాగా చేయాలి. ఇన్సర్జెంట్స్, తిరుగుబాటుదారులను అదుపులో చేయాలి. ప్రజల చేతుల్లోకి ఆయుధాలు వెళ్ళిపోయి ఆయుధాలని మళ్ళీ ప్రభుత్వం తీసుకోవాలి. ఇవన్నీ ఇక్కడ ప్రధానంగా మన గోల్స్గా చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ఆర్టికల్? పీస్ ఇంపెరేటివ్స్. ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఏంటి? ద నెసెసిటీ ఆఫ్ రెస్టోరింగ్ పీస్ అండ్ లా బిఫోర్ హోల్డింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్. అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేసే ముందు లా అండ్ ఆర్డర్ని, పీస్ని రెస్టోర్ చేయడం అనేది మనకి ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డర్ని, పీస్ని రెస్టోర్ చేయడం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. సో 1-on-1 మెంటర్షిప్, ఎవరికైనా సరే పర్సనల్ గైడెన్స్ కావాలి యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ప్రతి స్టెప్లో మీకు చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది స్వయంగా నేనే ప్రొవైడ్ చేస్తాను. ద ఫీ ఫర్ దిస్ ఈజ్ 10,000 rupees. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ.